లైవ్‌లో, యూట్యూబ్‌లో, జూమ్‌లో వీక్షిస్తున్న సహోదరి, సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ, భద్రపడుతూ, సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి, నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి మరి క్రీస్తు రాజ్యం అనే అంశము నేర్చుకొనుచుండగా చెప్పాలని ప్రయత్న పడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించి నీకు మేము తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధనత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. పిల్లరా, ఈరోజు క్రీస్తు రాజ్యము మరి క్రీస్తు రాజ్యము అనే అంశంలో క్రీస్తు రాజ్యము శరీరాన్ని సంరక్షించుకునేది కాదు అనే అంశం. క్రీస్తు రాజ్యము అనే సబెడింగ్ లో మరి క్రీస్తు రాజ్యము శరీరాన్ని సంరక్షించుకునేది కాదు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని ఉద్దేశించి, ఒక సంస్థను ఉద్దేశించి మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకొని మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకోవాలని క్రీస్తు ప్రేమను బట్టి మేమందరిని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను పిల్లారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, క్రీస్తు రాజ్యం అనే అంశమును ఎందుకు నేర్చుకోవాలి అన్నది ఆలోచించినట్లయితే పిల్లరా, క్రీస్తు రాజ్యం అంటే పిల్లరా, దేవుని రాజ్యాన్ని పునఃస్థాపన చేయడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును రాజుగా నియమించాడు. ఆ రాజ్యంలో చేరిన వారు పరలోక రాజ్యంలో చేరుతారు, పరలోక రాజ్యానికి వెళ్తారు పిల్లరా. ఆ రాజ్యమే క్రీస్తు సంఘము. చూడండి పిల్లరా, మరి పిల్లరా మనం ఆలోచన చేయాలి. దేవుని రాజ్యాన్ని అనతి కాలంలోనే ఆదామవ్వలను మరి దేవుని రాజ్యంలో వారిని ఉంచాడు. అపవాది వారి వాళ్ళ రాజ్యంలో ఉన్న వారిని అపవాది రాజ్యంలో చేర్చుకున్నాడు. మరి లోకంలో రెండు రాజ్యాలు విస్తరిస్తున్నాయి, దేవుని రాజ్యము, అపవాది రాజ్యము. చూడండి పిల్లరా, మరి దేవుడు మరి ఆయన కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి, చూడండి పిల్లరా, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. యేసుక్రీస్తుని ఈ లోకానికి రాజుగా పంపించాడు పిల్లారా, రాజుగా పంపించాడు. ఆ రాజ్యంలో చేరిన వారు పరలోక రాజ్యానికి చేరతారు. అందుకోసమే దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యము అనే పర్యాయ పదాలు మనం అర్థం చేసుకోవాలి పిల్లారా. మరి క్రీస్తు రాజ్యము అనే అంశంలో మరి క్రీస్తు రాజ్యము శరీరాన్ని సంరక్షించుకునేది కాదు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి మన ఆలోచన చేద్దాం. దేవుడిచ్చిన ఈ శరీరమును దేవుని పని నిమిత్తము ఉపయోగించాలి. మరి దేవుని సంతోషపరిచే విధంగా మనము జీవించాలి. అందుకొరకే యేసుక్రీస్తు ఏమన్నాడు? ఈ లోకానికి వచ్చినప్పుడు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుకుంటూ ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చూడారా, యేసుక్రీస్తు నాకు ఒక శరీరం అమర్చావు. ఆ శరీరమును నువ్వు నా గురించి గ్రంథంలో రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు వచ్చేసిండు, దేవుణ్ణి సంతోషపరిచాడు. చూడండి, దేవుణ్ణి సంతోషపరిచాడు. అలాగే స్టెఫెన్ గురించి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. స్టెఫెను మరి నేను పరలోకంలో దేవుని చూస్తున్నాను, దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు అని చూస్తున్నాను అని చెప్తే వారిని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. అందుకోసమే దేవుని కోసం మనం ఈ శరీరాలు దేవుడిచ్చిన ఈ శరీరాలని దేవుని కోసం పెట్టుబడిగా పెట్టాలి.
పెట్టుబడిగా పెట్టాలి. చూడండి పిల్లరా, స్టెఫెన్ ఏమన్నాడు చూద్దాం పిల్లరా. ప్రభువుని గురించి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోనే, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకని గొప్ప శబ్దంతో పలికి ఆ మాట పలికి నిద్రించెను. చూడండి పిల్లరా, అలాగే అపొస్తలులు కూడా ఏం చేశారు? వారికి ఇచ్చిన దేహాలతో, శరీరాలతో దేవుణ్ణి మహిమపరిచారు పిల్లరా. వారు చూడండి, వారి శరీరాలను మరి దేవునికి అప్పగించారు. ఈ దేహము దేవుని ఆలయంగా దేవుని పనిలో వారి అరిగించే విధంగా చేశారు అపొస్తలులు. అపొస్తలులు తమ చర స్థిరాస్తులను నమ్మి దేవుని సువార్త నిమిత్తం, దేవుని పని నిమిత్తం వాడారు. చూడండి, దేవుని పని నిమిత్తము వాడారు. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. క్రీస్తునంత విశ్వాసం ఉంచి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమేం చేయాలి? మరి మనం ఆలోచన చేయాలి. మనమేం చేయాలి? మనకిచ్చిన ఈ శరీరాలతో దేవుణ్ణి మయంపరిచే విధంగా మన శరీరాలు దేవుని పని కోసము పెట్టుబడిగా పెట్టాలి. మరి పెట్టుబడిగా పెడుతున్నామా? శరీరాన్ని సంరక్షించుకోవాలని, ప్రభువా తండ్రి ఇది నాకు అది కావాలని శరీరం కోసమే అడుగుతున్నామా? ఏం చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? చూడండి, దేవుణ్ణి మయపరిచే విధంగా మన శరీరాలు ఉన్నాయా? లేకుంటే సాతాను మయపరిచే విధంగా మనం ఉన్నామా? సాతాను మయపరిచే విధంగా మనం ఉన్నామా అనేది ఈరోజు లేఖనాలను పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు రాజ్యము శరీరాలను సంరక్షించుకునేది కాదు అనేది ఈరోజు అంశం పిల్లరా. మరి ప్రారంభంలో మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శతాబ్దంలో పౌలు శీలలు చెప్తున్న సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించుచూ వచ్చినట పిల్లరా. పౌలు సుమారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసిన పౌలు గారినే ఈయన పెద్దోడే కానీ వాక్యం ఎలా ఉన్నదో అని ప్రతి దినమును లేఖనాలు పరిశీలన చేస్తూ ముందుకు సాగారు పిల్లరా. ఎవరు చెప్పినా లేఖనం అది అవునా కాదా, పరిశుద్ధాత్మని బోధకు సంబంధించిందా, మరి అవునా కాదా అని మనం పరిశీలన దృక్పథంతో మనం ముందుకు సాగినప్పుడు మన ఆత్మీయ స్థితి అనేది మనం ఆత్మీయతలో ముందుకు సాగుతాం పిల్లరా. అందుకోసమే పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు పిల్లరా. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైన అయితే నా సేవకులు వచ్చి నన్ను మరి కాపాడతారు. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు పిల్లరా. క్రీస్తు రాజ్యం అంటే శరీరాలను సంరక్షించుకునేది కాదు అనేది ఈరోజు అంశం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. లేఖనాల ప్రకారంగా మనం ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం. ఏది మాట్లాడినా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుందాం పిల్లరా. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు ఏమన్నాడు పిల్లరా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. చూడండి, యేసుక్రీస్తు చేశాడు ఇక్కడ. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ దేవుడిచ్చిన ఈ శరీరాలతో దేవుణ్ణి మయపరచాలి, దేవుని స్వార్థ పనిలో కరిగిపోవాలి. ఇంకా మరి శరీరాన్ని సంరక్షించుకోవడానికి కాదు ఈ క్రీస్తు రాజ్యంలో చేర్చేది, క్రీస్తు నమ్ముకున్నది. చూడండి, శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాలి. చూడండి, ఒక రైతు ఏం చేస్తాడండి? పొలంలో ఒక సంచి వడ్లు వలుపుతాడండి. వడ్లు వేసి మరి వడ్లు వలికానని బాధపడతాడా? ఆ ఒక్క సంచికి 40-50 సంచులు వస్తాయని ఒక ఆనందంతో ఆ సంచి వడ్లు వలుపుతాడు పిల్లల పొలాల్లో. మరి పిల్లల మనం ఆలోచన చేయాలి. ఒక సంచి ఏం చేస్తాడు? పెట్టుబడిగా పెడతాడు. మిగతా వచ్చేది 40-50 సంచుల కోసము మరి పని చేస్తాడు పిల్లరా. మరి మనము దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దేవుని పని కోసం పెట్టుబడిగా పెట్టాలి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు మరి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైన అయితే నా సేవకులు వచ్చి పోరాడతారు. అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేయించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు శిలువలో మనందరి కోసము బలియాగం గావించాడు. చూడండి, యేసుక్రీస్తు కోసం ఎవరైనా వచ్చారా? పేతురు తప్ప ఎవరు రాలేదు. పేతురు వచ్చేయించాడు.
మలుకు అనే ఆయన చెవి నరికాడు, చెవి దిగ నరికాడు. అందుకోసం యేసుక్రీస్తు కత్తి వరలో పెట్టుకో, కత్తి పట్టుకున్నవాడు కత్తితో మరి నశిస్తాడు అన్నాడు. అందుకోసమే మళ్ళా పేతురును అడిగితే ఏమన్నాడు, నువ్వు గలిలే ఒక యేసుక్రీస్తు ఉన్నవాడి కాదా అంటే నాకు తెలియదు అని అబద్ధం అన్నాడు. ఇలా రా మరి చూడండి రా, యేసుక్రీస్తు ఏమో ఈ లోకానికి వచ్చి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైన అయితే నా సేవకులు వచ్చి నన్ను కాపాడేవారు. అందుకోసం పిల్లరా యేసుక్రీస్తు అతడు నలుగగొట్టుటకు అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యెషయా గ్రంథంలో ప్రవచనం రచించాడు పిల్లరా. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తును నలుగొట్టుటకు దేవునికి ఇష్టమాయనట. ఎందుకు ఇష్టమాయను? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. చూడండి పిల్లరా, మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధిని కలుగజేసెను. అతడు తన్ను తాను అపరాధ బలిగా అతని సంతానం చూచుచును. అతని దీర్ఘాయుష్మంతుడు, యెహోవా ఉద్దేశమును అతని సఫలపరచును, అతని వలన సఫలమగును. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యేసుక్రీస్తుని నలగొట్టకు దేవునికి ఇష్టమైనట్టు. అందుకోసమే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుకుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చూడండి మరి దేవుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడండి? ఈ లోకానికి రాకముందు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. ఈ లోకానికి వచ్చాడు, దేవునితో సమానుడుగా ఉన్న ఆయన, పరలోకములతో దేవుడితో సమానుడుగా ఉన్న ఆయన నీ కోసం, మనందరి కోసం, ఈ లోకంలో ఉన్న వారందరి కోసము శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను అని లేఖనాల్లో రాయబడ్డది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాల్లో చాలా చక్కగా రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పట్టి శిలువ మరణం పొందినగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. చూడండి పిల్లరా, ఎంత మరి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి, చూడండి ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. చూడండి పిల్లరా, మనందరి నిమిత్తము ఆయన యేసుక్రీస్తులో మరి యేసుక్రీస్తు శిలువవేయబడ్డాడు, దరిద్రుడయ్యాడు మనల్ని ధనవంతులు చేయడానికి. ధనవంతులు అంటే ఈ లోక సంబంధమైన ధనము కాదు పిల్లరా. దేవునితో పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు, రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో రాబడిన లేఖనం చదువుకున్నట్లయితే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, ఆయన మన నిమిత్తము దరిద్రుడైతే మనం ఈ లోకంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, సంఘంలో చేర్చబడిన మనము మనకిచ్చిన ఈ శరీరాలతో దేవుణ్ణి మయపరుస్తున్నామా? దేవుని పని కోసం మన శరీరాలు పెట్టుబడిగా పెడుతున్నామా? శరీరాన్ని సంరక్షించుకోవాలనుకుంటున్నామా? చూడండి, ఎవడును ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. చూడండి, ఈ లోకంలో సహోదరుని విమోచించే అవకాశం ఉన్నదా ఎవరికన్నా? లేదు పిల్లరా. మరి చూడండి పిల్లరా, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. చూడండి, ఎవరిని కాపాడే పరిస్థితి లేదు. అందుకోసమే పిల్లారా, మరి యేసుక్రీస్తు మనందరి కోసం దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మనందరి కోసం శరీరం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ యాగం పొందాడు పిల్లారా. చూడండి, ఆయన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి దేవుని పని నిమిత్తం వాడాడు పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం. మరి పిల్లారా, మరి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది నేను క్రైస్తవురాలను అనుకుంటున్నా. నీవు శరీరాన్ని సమర్పించుకోవాలనుకుంటున్నావా? నీ శరీరాన్ని యేసుక్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తం పనిలో దేవుని పనిలో పెట్టుబడిగా పెట్టావా? చూడండి పిల్లరా, ఏ విధంగా సాతాను మనల్ని భ్రమపరుస్తున్నాడు. చూడండి పిల్లరా, సంఘమును ఆయన శరీరం కొరకు
చూడండి, సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొని సంపూర్ణం చేయించున్నానని అపొస్తలుడైన పౌలు వారు అంటున్నారు. యేసుక్రీస్తు వచ్చాడు, మరి రక్షణను సిద్ధపరిచాడు. ఆయన పని అయిపోయింది. ఆయన పనిలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నానని అపొస్తలుడైన పౌలు అంటున్నారు. అపొస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాశాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి ఆయన శరీరాన్ని నలుగొట్టుకున్నాడు పిల్లరా. చూడండి పిల్లరా, శరీరానికి ఎక్కడ అవకాశం ఇవ్వలేడు. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేద్దాం. కొలసీల రాసిన పత్రిక 1:24 వచనంలో, ఇప్పుడు మీ కొరకు అనుభవించుచున్న శ్రమలయందు సంతోషంగా సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయించున్నాను అని అపొస్తలుడైన పౌలు అంటున్నట్లురా. సంపూర్ణం చేయించున్నాను అంటున్నట్లురా. చూడండి, మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. అపొస్తలుడైన పౌలు గారు ఏమిటి ఇంకా శరీరాన్ని నలుకొట్టుకుంటున్నాడు అంటున్నాడు. ఎందుకు నలుకొట్టుకుంటున్నాడు? చూడండి పిల్లరా, నా శరీరాన్ని నలుకొట్టుకుంటున్నాను, దాన్ని లోపరుచుకుంటున్నాను. ఎందుకంటే శరీరం చాలా భయంకరమైనది. శరీరంలో పాప స్వభావం ఉంటుంది. శరీరం ఆత్మ చేత శరీర క్రియలను చంపిన వాడే క్రైస్తవుడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. శరీరం చెప్పినట్లు ఆత్మీయుడు కాదు, ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలి. చూడండి, ఏదైనా ఒక కంపెనీలో మనము పనిలో చేరుతామండి. ఆ యజమానుడు చెప్పినట్లు పని చేసేవారు ఆయన పని విని పనిని చేయాలి. అప్పుడు సమస్య ఉండదు. ఆ యజమానుడికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏమవుతుంది? ఆ పనిలో నుంచి తీసేస్తాడు. అందుకోసమే పిల్లారా, మరి ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. శరీరం ఎప్పుడు నువ్వు ఊరిలో ఉంటుంది. శరీరానికి ఆశలు కల్పించేవాడు ఉంటాడు సాతాను. తిను, తాగు, సంతోషించు, ఇదే జీవితం అని సాతాను నీ శరీరాన్ని అభ్రపరుస్తాడు. ఈ రంగుల ప్రపంచంలో శరీరాన్ని అభ్రపరుస్తాడు. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు శరీరాన్ని నలుకొట్టుకుంటున్నాడు అంటున్నారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 వచనంలో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరాన్ని నలుగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు సుమారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసిన మహాను బావుడే, గొప్ప సేవకుడే ఉన్నాడు. శరీరాన్ని నలుగొట్టుకోవాలి. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి. శరీరాన్ని సంరక్షించుకోవడానికి కాదు, క్రీస్తు యొద్దకు రావడానికి శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాలి దేవుని పని నిమిత్తం. చూడండి, అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు నా శరీరాన్ని నలుగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అందుకోసమే అపొస్తలుడైన మరి స్టెఫెన్ గారు కూడా మరి ఏ విధంగా ఆయన జీవితము ఉన్నది అన్నది మనం ఆలోచన చేసినట్లయితే స్టెఫెన్ గురించి మనం ఆలోచన చేద్దాం. స్టెఫెన్ ఏ విధంగా మరి దేవుని పనిలో ఆయన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాడు. స్టెఫెన్ చూడండి పేరా, మరి అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 56-57 వచనంలో, ఆకాశము తెరవబడుటయో మనిషా కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయో చూచుచున్నానని చెప్పెను. చూడండి, అపొస్తలుడు స్టెఫెన్ గారు 7వ అధ్యాయం అంతా ఏం చేశాడు? దేవుని ప్రణాళిక అంతా చెప్పాడు పిల్లారా. దేవుని ప్రణాళిక చెప్పి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోకంలోనికి వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది అపొస్తలులు సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్తను విని సువార్తకు లోపడాలే కానీ సువార్తకు వ్యతిరేకంగా తిరగకూడదని మరి స్టెఫెన్ గారు చెప్తా ఉంటే, ఆ స్టెఫెను మరి ఆకాశం తెరవబడుటయో మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయో చూచుచున్నానని చెప్తే వాళ్ళు ఏం చేశారట? అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పట్టణం వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. రాళ్ళి రువ్వు చంపిరి. సౌలు అని ఒక యవనస్తుడు పాదముల యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. ప్రభువు గురించి మొరపెట్టుచు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకము అని గొప్ప శబ్దం పలికి ఆ మాట పలికి నిద్రించెను. చూడండి, స్టెఫెన్ గారు చూడండి, మరి ఉన్న యథార్థత చెప్తే వాళ్ళు తట్టుకోలేక ఆయన రాళ్ళు వెలుపలికి ఈడ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేస్తే
తండ్రి ప్రభువా వీళ్ళని శపించు అని అన్నాడా? లేదు, వారిని క్షమించు అన్నాడు. క్రైస్తవుడు క్షమాగుణము. చూడండి బిడ్డ, మనము ఎదురు దూషించకూడదని లేఖనం చెప్తుంది. లేఖనాల ప్రకారంగా అపోస్తులు ఏ విధంగా వారి జీవితాలు ఉన్నాయి, వారు ఏ విధంగా ఉన్నాం, మనం ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఆలోచన చేయాలి లేఖనాలను బట్టి. చూడండి బిడ్డ, లేఖనం ఏం చెప్తుంది? లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి. అందుకోసమే చూడండి బిడ్డ, మనం ఏ విధంగా ఉన్నాం. వారికి ఇచ్చిన శరీరాలను దేవుని పని కోసం పెట్టుబడిగా పెట్టారు. మరి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నేను, సహోదరి సహోదరుడా, మన శరీరాలను సంరక్షించుకోవడానికి క్రీస్తు ఎదుకు వచ్చామా? మరి దేవుణ్ణి అడుగుతున్నామా? ఆలోచన చేయాలి. అందుకోసమే చూడు, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైన ఎడలా, చూడండి యేసుక్రీస్తు యందు ఎప్పుడు చనిపోతామండి? సువార్తను విని, సువార్త ద్వారా హృదయంలో పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణతో ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందడం ద్వారా పాత జీవితము పాప జీవితము పాతిపెట్టబడుతుంది. బాప్తిజంలో పాతిపెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా నూతన జీవితము. చూడు, మరి బాప్తిజం పొందిన తర్వాత మనం సహించాలి. ఎలా సహించాలి? సువార్త పనిలో అరిగిపోవాలి, కరిగిపోవాలి. శ్రమలు, నిందలు, అవమానాలన్నింటిని భరించాలి. క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలని లేఖనం చెప్తుంది. ఏ విధమైన శ్రమ? నీ సొంత ప్రయోజనాల కోసం కాదు, ఆత్మ సంబంధమైన సంగతులు, సువార్త నిమిత్తము. చూడండి బరా, మరి మనం ఆలోచన చేద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయం సంకలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారును నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. చూడండి, సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే బ్రతుకుదము. చూడండి బిడ్డ, మనము బాప్తిజంలో సరిగ్గా బైబిల్ చెప్తున్న సిద్ధాంత ప్రకారంగా బైబిల్ సువార్తను విని సువార్తలో హృదయంలో పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందడం ద్వారా పాప జీవితం పాతి పెట్టబడుతుంది. చనిపోయిన అక్కడ బరాబర్ చనిపోతే, నువ్వు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా తీసుకున్న బాప్తిజం సరి అయినదైతే చనిపోతే చూడు, ఆయనతో కూడా బ్రతుకుతాము. ఆయన మరి మరణించి తిరిగి లేచాడు. చూడండి, సహించిన వారమైతే ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి దేవుని పనిని చేయడానికి సహించాడు. పిల్లరా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చూడండి, ఆయనతో ఎలుదుము. ఆయనను ఎరగమంటే మనల్ని కూడా ఆయన ఎరగను. చూడండి, మనం ఎరగమంటే ఏదో జీవించుచున్నామన్నాం పేరు మాత్రం మృదులుగా ఉండే పరిస్థితి ఉంటది. వస్తున్నవా? ఏం వస్తున్నావు? ఏమిన్నావు? ఈరోజు సంఘానికి వచ్చిన నీవు ఏమిన్నావు? అయ్యగారు ఏం చెప్పారు, పాస్టర్ గారు ఏం చెప్పారు, ఏమిన్నావు? అసలు ఏంటిది? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? ఈ లోకం శరీరం కోసం సంరక్షించుకోవడానికి కోసమా? శరీరాన్ని సంరక్షించుకోవడానికి కాదు, శరీరాన్ని దేవుని పనిలో పెట్టుబడిగా పెట్టాలి. అపొస్తలులు ఆ విధంగానే చేశారు, పూర్వీకులు ఆ విధంగానే చేశారు. దేవుని పనిలో వాడబడ్డారు, వారి శరీరాన్ని పెట్టుబడిగా పెట్టారు. అందుకోసమే చూడండి, మహిమ శరీరము మనకుంటుంది. అందుకోసమే చూడండి, మనం ఆలోచన చేయాలి. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకును. తన ప్రాణమును మరి దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు. అంటే సువార్త నిమిత్తం మనం కష్టపడకుండా, సువార్త మాత్రము కూర్చుండి పోతున్నట్లుగా ఉంటే, సువార్త నిమిత్తం కష్టపడకుంటే మన ప్రాణం పోగొట్టుకుంటాడట. కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దక్కించుకుంటాడు. సువార్త నిమిత్తము, సువార్త పనిలో శరీరాన్ని పెట్టుబడిగా పెట్టినప్పుడు ఆ ప్రాణం దక్కించుకుంటాడట. పిల్లరా, మరి మత్తయి సువార్త 38-39 వచనాల్లో రాయబడ్డది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపోవాడు నాకు పాత్రుడు కాడు. చూడండి పిల్లరా, సిలువ శ్రమలకు సాదృశ్యం. పిల్లరా, సిలువను ఎత్తుకునేవాడు, తన సిలువను ఎత్తుకునేవాడు నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూడండి పిల్లరా, శ్రమలు వద్దంటున్నావా? నువ్వు క్రైస్తవుడివి కాదు. సువార్త నిమిత్తము, సువార్త ప్రకారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు నీకు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. నాకు శ్రమలద్దు, నిందలు అద్దంటున్నావా? నువ్వు క్రైస్తవుడు కాదంటున్నాడు. పిల్లరా, తన ప్రాణమును దక్కించుకొని వాడు దానిని పోగొట్టుకును. చూడండి, నా ప్రాణం కోసమే మరి దక్కించుకోవాలని శరీరాన్ని మరి బాధ పెట్టద్దు అనుకుంటే నువ్వు ప్రాణం పోగొట్టుకుంటావు.
కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. స్వార్థ నిమిత్తము మనం శరీరాలను పెట్టుబడిగా పెట్టినప్పుడు ప్రాణాలను దక్కించుకుంటామని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాం? శరీరాలను సంరక్షించుకోవడానికి క్రీస్తు రాజ్యంలో చేర్చబడ్డామా? శరీరాలను సంరక్షించుకోవడానికి శరీరంలో ఏదో ఈ కుడి కోసం కోటి విద్యలలో ఏదో లేదని మనం క్రీస్తు యొద్దకు వచ్చామా? మరి కొరింథీయులకు రాసిన పత్రికలో 15:19 ఈ జీవితకాలం మట్టుకు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందిరని లేఖనం చెప్తుంది. ఆ లేఖనం నీకు అర్థం కావట్లేదా? చూడండి, మరి ఈ లోక విషయంలో శరీరం కోసము, శరీరాల విషయాల కోసము, శరీర సంరక్షణ కోసం యేసుక్రీస్తు రాకూడదు. శరీరాన్ని దేవుని పని కోసం సువార్త నిమిత్తం పెట్టుబడిగా పెడితేనే నువ్వు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు, లేకుంటే నీ ప్రాణము పోతుందని లేఖనం చెప్తుంది. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 1:3-4 రాయబడిన మాటలు ఎదుగున్నామన్నట్లే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణం తాను చేసి దేవదూతుల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున అచీనుడై ఉన్నాడు. దేవుని చూడండి, ముందు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మరి మనం ఆలోచన చేయాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 2:9 కూడా రాయబడ్డది, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతుల కంటే కొంచెం తక్కువవానిగా చేయబడి యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. చూడండి, దేవుని కుడిపార్శ్వమున ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సాతాను తంత్రములు మనం ఎరగని వారము కాము. సాతాను తంత్రములను ఎరగని వారము కాము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు శరీరానికి ఆశలు కల్పించేవాడు ఎవడోటి? సాతాను. చూడండి, సాతాను శరీరానికి ఆశలు కల్పిస్తాడు. తిను, తాగు, సంతోషించు, ఇదే భ్రమలో శరీరం అనే ఒక భ్రమలో నిన్ను నడిపించే భయంకరమైన పరిస్థితి సాతాను చేస్తాడు. అందుకోసమే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. తండ్రి నా గురించి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం తండ్రి నీ చిత్తం నెరవేర్చుడు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన శిలువ యాగం పొందాడు. మరి ఆ విధంగానే అపొస్తలులు ఏ విధంగా సువార్త నిమిత్తము వారికి ఇచ్చిన శరీరాలను, దేహాలను దేవుని కోసం మయపరిచారు. మరి మనమంతా వచ్చింది క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నేను, సహోదరుడా, మనం సాతాను తంత్రములను ఎరగని వారం కాము. సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపిస్తాడు. ఆదాము వరకు దేవుడు ఏం చేశాడు? పండు తింటే చస్తావని ఆత్మల గురించి చెప్పాడు దేవుడు. మరి సాతాను ఏం చేస్తాడు? శరీరము, మీరు దేవతల వలైతారో తినండి అంటున్నాడు. చూడండి, వాడు దేవుని మాటకు వ్యతిరేకంగా వాడు శరీరానికి ఆశలు కల్పిస్తాడు. దేవుని పని కోసము ఈ దేవుడిచ్చిన ఈ శరీరాలను, దేహాలను దేవుని పని కోసం పెట్టుబడిగా పెట్టాలని బైబిల్ సిద్ధాంతం. ఈ ఫార్ములా మనము అర్థం చేసుకున్నప్పుడే క్రీస్తు పనిలో మనం కరిగిపోతాము. ఆ పరలోకం చేరే గొప్ప ధన్యత మనకున్నది పిల్లరా. ఆ ధన్యతను మనకు ఆ ధన్యతను తెలుసుకోకుండా మన నేత్రాలు గుడిదనంగా వేసి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెతాడు సాతాను తంత్రాలు. అవి ఎరగని వారము కామని లేఖనం చెప్తుంది పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రమును ఎరగని వారము కాము అంటున్నాడు పౌలు, అపొస్తలుడైన పౌలు. సాతాను తంత్రమును ఎరగని వారము కాము. అందుకోసమే మనం ఫార్ములా ఉంచుకోవాలి. ఫార్ములా ఏంటంటే పరిశుద్ధపరచబడు వారందరికీ ఒకటే మూలము. ఇది ఫార్ములా అండి, బైబిల్ సిద్ధాంతం ఫార్ములా. చూడండి, మరి పరిశుద్ధపరచువాడి వారికి అందరికీ ఒకటే మూలము. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి సుఖాలు అనుభవించడానికి రాలేదు, సర్వ సుఖాలు అనుభవించడానికి రాలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దేవుడిచ్చిన దేహాన్ని దేవుని పని నిమిత్తం వాడాడు. అందుకోసమే మరి పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నీకు ఇచ్చిన దేహంతో దేవుని మయపరచాలి.
దేవుని మయపరచకుండా సాతాను మయపరిస్తే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. అందుకోసమే లేఖనం ఏం చెప్తుంది? ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. ఎవరి నిమిత్తం సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మయమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తకును శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలువటకు ఆయన సిగ్గుపడక. చూడంటారా, పరిశుద్ధపరచువాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో సుఖపడడానికి రాలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన శరీరం నలగగొట్టబడ్డది, ఆయన శరీరము కొరడాలతో కొట్టబడ్డది, దున్నబడ్డది. ఆయన శరీరము శిలువయాగం పొందాడు. శిలువలో ఆయన శిలువను సహించాడు. ఆయన శిలువ మరణం పొందడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అందుకోసం పరిశుద్ధపరచబడు వారికి, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులను పిలువబడుతున్న మనము మన శరీరాలను సంరక్షించుకోవడానికి రాలేదు, శరీరాన్ని దేవుని పని కోసం పెట్టుబడి పెట్టడానికి వచ్చాము. అందుకోసమే క్రీస్తు రాజ్యము ఈ శరీరాన్ని సంరక్షించుకునేది కాదు అనేది అంశం నేర్చుకుంటున్నాం పిల్లరా. ఎంత చక్కగా ఉన్నది పిల్లరా. అందుకోసమే తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకున్నావు. చూడంటారా, మనం మన ప్రాణాన్ని దక్కించుకుంటేనే దాన్ని పోగొట్టుకుంటాం. మన యేసుక్రీస్తు నిమిత్తము నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకుంటాడు. సువార్త నిమిత్తము, సువార్త పనిలో దేవుడిచ్చిన దేహాన్ని దేవుని మయంపరిచే విధంగా మనం వాడాలి. అలా వాడినప్పుడే మన ప్రాణాన్ని దక్కించుకోమంటామని లేఖనం చెప్తుంది పిల్లరా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38-39 వచనాలు, తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చంటరా, క్రీస్తు యొద్దకు వచ్చి నాకు శ్రమలద్దు, నిందలద్దు, అవమానాలద్దు అంటే అన్ని సుఖాలే, క్రీస్తు యొద్దకు రా అని సాతాను బోధ అనేకులు బోధిస్తున్నారు. సాతాను ఏతులు వాడి పరిచారకులు, నీతి పరిచారకులు వేషం వేసుకొని సంఘంలో డంప్ చేశాడు. నీకు శరీర శ్రమల, నిందల, అవమానాల, క్రీస్తు యొద్దకు రా, అన్ని సుఖాలే అంటున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? క్రైస్తవుడైనందుకు శ్రమ. క్రైస్తవ జీవితము పూలబాట కాదు, ముళ్ళబాట. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నది. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ప్రకారంగా మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. శ్రమలు, నిందలు, అవమానాలన్నింటినీ భరించాలి. దేవుని పని కోసం పెట్టుబడిగా మనకి ఇచ్చిన ఈ దేహంతో దేవుని మయపరచాలి. అందుకోసమే పిల్లరా, తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును. చూడండి, మరి ఆయన మనందరి కొరకు మృతి పొందాను. చూడండి, యేసుక్రీస్తు మనందరి కొరకు మృతి పొందాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, ఆయనతో కూడా జీవించు నిమిత్తము మనందరి కొరకు ఆయన మృతి పొందాడు. మనం మేలుకొని ఉన్నాను, నిద్రించుచున్నాను. ఆయన మనము తిరిగి ఆయనతో ఉండాలంటే మనందరి కోసం ఆయన మృతి పొందాడు. ఆయన విశ్వాసం ఉంచి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నేను, సహోదరి, సహోదరుడా, మరి మనం మేల్కొని ఉన్నాను అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చే వరకు మేల్కొని ఉన్నాను, నిద్రించుచున్నా అంటే మరి నీతిమంతులుగా జీవించుచున్న వారికి చూడండి, మనందరి కోసము అలా మరి పరలోకంలో దేవునితో సమానుడు దేవుని యొద్దకు వెళ్ళాలంటే క్రీస్తు యొద్ద మనందరి క్రీస్తు మనం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మృతి పొంది తిరిగి లేచాడు. చూడాలి, మనం ఆలోచన చేయాలి. మనం ఏ విధంగా ఉన్నాం? మరి క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము శరీరాలను సంరక్షించుకోవడానికి వచ్చామా? కాదు, శరీరాలను దేవుడిచ్చిన ఈ దేహంతో దేవుని మయపరచడానికి వచ్చాము. ఆ అపొస్తలులు ఆ విధంగానే చేశారు, మన పూర్వీకులు ఆ విధంగానే చేశారు, మనం కూడా ఆ విధంగా చేయాలి లేఖనాల ప్రకారం. అందుకోసమే మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయుచున్నానని అనుకోని కాలం వచ్చి ఉన్నది. దేవుని పని చేసేవారిని చంపేవారట, వారు దేవుని పని చేస్తున్నారంటారట. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు, మీరు అభ్యంతర పడకుండా ఉండవాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోని కాలం వచ్చి ఉన్నది. ఎప్పుడు ఇది మరి శతాబ్దంలో రాయబడ్డది. ఇట్లా దేవుని పనిని చేసేవారిని చంపుతారట. వారు ఏమనుకుంటారట? మేము దేవుని పని చేస్తున్నామని అనుకుంటారట పిల్లలు. అందుకోసమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, లేఖనం ప్రకారంగా, లేఖనం చెప్తున్న ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అన్నది, మనము జీవిస్తున్న జీవితం
లేఖనమును అనుసరించి జీవించాలి. క్రీస్తు సువార్త నిమిత్తము మనం కష్టపడాలి. మనకిచ్చిన ఈ దేహంతో దేవుణ్ణి మయపరచాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. ఆయన మనసు చూడండి. క్రీస్తునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. క్రైస్తవులము క్రీస్తును నమ్ముకున్న మనము క్రీస్తుకు కలిగిన మనసును మనం కలిగి ఆ మనసును ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో ఉండాలి. అందుకోసమే చూడండి మరి అపొస్తలుడైన పౌలు గారు నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహుగా సంతోషంగా వేపరిచేదను, నన్ను నేను వేపరచుకుందును అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. చూడండి, నాకు కలిగిన యావత్తు ఆత్మల కొరకు మనం కష్టపడాలి. ఈ శరీరము లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఇవన్నీ రాంగ్యం తెచ్చామా తెలియము, పోంగ్యం గొడవము. కానీ ఏంటి ఈ 3-4 ముచ్చట కోసం 60-70 సంవత్సరాల కోసము మరి సంపాదించాలని నేను పరిగెడుతున్నావు అంటే ఎవడి భ్రమలో ఉన్నావు? సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెడతాడు. జాగ్రత్త ఉండాలి. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 15వ వచనంలో కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహుగా సంతోషంగా వేపరిచేద్దను, నన్ను నేను వేపరుచుకుందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో మీరు అంత నాకు తక్కువగా నన్ను ప్రేమించుతురా. చూడండి, నేను మీ అందరి కోసం మిమ్మల్ని ప్రేమించినాను, ఆత్మల రక్షణ కోసము. నన్ను నేను వేపరిచేద్దను, నాకు కలిగింది సంతోషంగా మరి వేపరుస్తున్నాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మన క్రీస్తు యొద్దకు వచ్చి క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం. మనము శరీరాన్ని సంరక్షించుకోవాలని క్రీస్తు యొద్దకు వచ్చావా సహోదరి సహోదరుడా? లేఖనాలు ఏంటున్న సహోదరి సహోదరుడా? లేఖనాల వైపు గురి ఆలోచించు, అర్థం చేసుకొని మనం ఆత్మీయ జీవితంలో కట్టుకుందాం ప్లేరా. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా జీవించాడు? కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసిన మహానుభావుడు, గొప్ప దైవజనుడు ఏమంటున్నాడు? నా బ్రతుకు మూలముగానైనాను సరే, శవ మూలముగానైనాను సరే క్రీస్తు నా శరీరం అందు గణపరచబడవలని సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము మరియు నేను ఏ విషయంలోనైనా సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధింపవలని నా బ్రతుకు మూలముగానైనాను సరే, చౌ మూలముగానైనాను సరే క్రీస్తు నా శరీరం అందు గణపరచబడుతున్నాను. గణపరచబడాలి. అందుకోసమే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు మనకు మరి మెప్పును ఘనతయు కారణమవుటకు మరి కారణమగునని చెప్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు 5-7 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రం చేయబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. చూడండి, నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతకు కలుగుటకు కారణమగును. చూడంటారా, ఎంత గొప్ప భాగ్యం ఉన్నది. మరి చూడంటారా, ఒక బంగారం గురించి చెప్తున్నాడు. నశించిపోయే బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు ఘనతయు కలుగుటకు కారణమగును. అందుకోసమే క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. దేవుడిచ్చిన ఈ శరీరాలను దేవుని పని కోసం పెట్టుబడిగా పెట్టాలి. చెప్పరా, ఆ పెట్టుబడిగా పెడుతున్నామా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? శరీరాన్ని సంరక్షించుకోవడానికి క్రీస్తు రాజ్యంలో చేర్చబడ్డమా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి శ్రమల గురించి మీకేదో వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఆ పొందబోయే గొప్ప మహిమ, ఆ మహిమ కోసము ఈ శరీరాలు, దేవుడిచ్చిన శరీరాలు దేవుని పని కోసం పెట్టుబడిగా పెట్టాలి. దేవుని పనిలో కరిగిపోవాలి. అందుకోసమే మన పూర్వీకులు అపొస్తలులు ఆ విధంగానే చేశారు.
యేసుక్రీస్తు మనందరి ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో సుఖపడడానికి రాలేడు, సుఖాలు అనుభవించడానికి రాలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. యేసు నిమిత్తము, యేసు యేసు నామము నిమిత్తము చూడు యెరూషలేములో బంధించుటకు మాత్రమే గాక చనిపోవటకు సిద్ధంగా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా యేసుక్రీస్తు స్వార్థ నిమిత్తం ఆయన ఏ విధంగా తెగింపు ఉన్నదో చూడండి. అపోస్తల కార్యము 21వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో చాలా చక్కగా రాబడిన లేఖనం చదువుకున్నాను. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడా. నేను ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేము వెళ్ళవద్దని అతని బతిమాలు పంటిమి. చూడు, పౌలును యెరూషలేము వెళ్ళకు, మేము చంపుతారు అని అన్నప్పుడు పౌలు ఏమంటుండు, పౌలు ఇది చూడ పౌలు ఏమంటుండు పిల్లరా, 21వ అధ్యాయము 13వ వచనంలో పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేది ఎలా? నేనైతే ప్రభు యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించుటకు మాత్రమే కాదు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మనకు శ్రమలు నిందలు వస్తాయనే శ్రమలు నిందల కోసం భయపడకూడదు. సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అనవసరమైన విషయాలలో, లోక సంబంధమైన విషయాలలో మనం తలదూర్చద్దు. కానీ సువార్త ప్రకారంగా, సువార్తను అనుసరించి జీవించాలి. సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలని లేఖనం చెప్తుంది పిల్లరా. యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపాలని నా ప్రాణం నాకు ఎంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నా ప్రాణం నాకు ఎంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు అంటున్నాడు పిల్లరా. అపోస్తల కార్యము 20-23 వచనంలో బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని చున్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగు నేను నా ప్రభు వలన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవాలని నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రేమనదిగా ఎంచుకున్నట్లేదు. చూడండి, నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రేమనదిగా ఎంచుకున్నట్లేదు. సువార్త పనిలో కరిగిపోవాలి సువార్త నిమిత్తము నా ప్రాణము చూడు, నా బ్రతుకు మూలంగానైనాను చావు మూలంగానైనా సరే మరి క్రీస్తు నిమిత్తము నేను శ్రమపడాలంటున్నాడు పిల్ల అపోస్తలుడైన పౌలు గారు. తెగింపు చూడండి పిల్ల, క్రీస్తునంత విశ్వాసం ఉంచిన సహోదరుడు సువార్త నిమిత్తము, సువార్త ప్రకారంగా మనకు ఇచ్చిన ఈ దేహం దేవుని పని నిమిత్తం పెట్టుబడిగా పెడుతున్నామా, లేకుంటే శరీరాన్ని సంరక్షించుకోవడానికి క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు సంఘంలో చేర్చబడ్డావా? ఒక్కసారి ఆలోచన చేయి. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు నా బ్రతుకు మూలముగానైనాను సరే, చావు మూలముగానైనాను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడవాలని సంతోషంగా మరి ముందుకు సాగుతున్నాడు పిల్లరా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను ఏ విషయంలో చిక్కుపడక ఎప్పటి వల్ల ఇప్పుడునో పూర్ణ ధైర్యంతో బోధింపవాలని నా బ్రతుకు మూలముగానైనాను సరే, సావు మూలముగానైనాను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని సంతోషించుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా, మరి అపోస్తలుడైన పౌలు గారికి అర్థం కాలేదా? సుమారు కొత్త నిబంధనలు 14 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు గారు నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానే సరే నా శరీరం అందు క్రీస్తు గణపరచబడవాలని సంతోషిస్తున్నాను అంటున్నారు. మరి మనకిచ్చిన ఈ శరీరాలు దేవుని పని నిమిత్తము మరి వాడబడుతున్నామా? మరి వాడబడాలి. అలా వాడబడిన వారే క్రీస్తు రాజ్యం చేర్చబడిన వారు, క్రీస్తు రాజ్యంలో చేర్చబడినారు. శరీరాలను సంరక్షించుకునేది కాదు క్రీస్తు రాజ్యము, శరీరాలను పెట్టుబడి పెట్టేది. శరీరం దేవుని పని కోసం కరిగిపోవాలి. అపోస్తలులు ఆ విధంగానే చేశారు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి కూడా శరీరాన్ని సంరక్షించుకోవడం రాలేదు. గ్రంథపు చుట్టలో నా గురించి వ్రాయబడిన ప్రకారం తండ్రి దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అపోస్తలులు ఆ విధంగానే వారి శరీరాలను మరి దేవుని పని కోసం పెట్టుబడిగా పెట్టారు. దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవుని కోసం మయపరిచే విధంగా పెట్టారు పిల్లరా. మనం ఏం చేస్తున్నాం? అందుకోసం మనం ఏం చేస్తున్నాం? మనము శరీరాలను సంరక్షించుకోవడానికి వస్తున్నామా? అందుకోసమే యేసుక్రీస్తు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 30వ వచనంలో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది నేను యూదులకు అప్పగింపబడకున్నట్టు నా సేవకులు వచ్చి పోరాడుదురు, కానీ నా రాజ్యము
ఈ సంబంధమైనది కాదు అంటున్నట్లురా. యేసుక్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని లేఖనము ఖండితంగా చెప్తున్నది. అందుకోసమే మరి మనము క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము మరి శరీరాలను సంరక్షించుకోవడానికి వస్తున్నామా? మరి శరీరాలకు ఆశ కల్పించేవాడున్నాడు. శరీరాశ నేత్ర జీవబిడమ్మము. చూడు, ఈ కొద్ది కాలమే ఈ శరీరాన్ని అబ్బురపరిచే శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను. నువ్వు క్రైస్తవుడవే, నీకే పరలోకం అని చెప్పి భ్రమపరిచి క్రీస్తు నిమిత్తం సువార్త నిమిత్తం కష్టపడకూడదని వాడు చూపిస్తే వాడి ఆశలో నువ్వు నీ జీవితం నడిపిస్తున్నావా? మరి వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. లేదు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎక్కడ శ్రమపడలేదు. మనందరి కోసం శిలువ యాగం పొందాడు. అపొస్తలులు కూడా వారికి ఇచ్చిన దేహాలను దేవుని పని నిమిత్తం వాడబడ్డారు అని వాక్యమును అర్థం చేసుకొని, వాక్య ప్రకారంగా ఇకనైనా మన ఆత్మీయ జీవితం కట్టుకొని మనకిచ్చిన ఈ దేహాలతో దేవుని మయపరిచి ఆ దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ప్రిలారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్ లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యునైటెడ్ బైబుల్ అకాడమీ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి క్రీస్తు రాజ్యం 24వ పాఠం, క్రీస్తు రాజ్యం శరీరాలను సంరక్షించుకునేది కాదని, శరీరాలను దేవుని పని కోసం పెట్టుబడిగా పెట్టడాలని ఎన్నో విధాలుగా వాక్యం ద్వారా మనం హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.